ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఇప్పుడెక్కడ ఉన్నారు? మీ ఇల్లు, మీ వీధి, మీ నగరం. కానీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒక చిన్న నీలిరంగు గ్రహం మీద. మన కంటికి కనిపించే ఈ ఆకాశం వెనుక మనం ఊహించలేనంత భారీ సామ్రాజ్యం ఒకటి ఉంది. మనం పుట్టినప్పటి నుండి చూస్తున్న ఈ భూమి అనంతమైన విశ్వ మహాసముద్రంలో తేలియాడే ఒక చిన్న నీలి చుక్క మాత్రమే. మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ, ఇప్పటివరకు జీవించిన ప్రతి మనిషి మరియు చెప్పబడిన ప్రతి కథ ఇక్కడే ఉన్నాయి. అసలు ఈ విశ్వం ఎంత పెద్దది? మనం ఎక్కడ ఉన్నాం? మన ప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. This is Dr. Paspati Raj and welcome to my channel. మన నివాస గ్రహమైన భూమి అనంతమైన విశ్వ మహాసముద్రంలో తేలియాడే ఒక చిన్న నీలి చుక్క. మీకు తెలిసిన ప్రతి ఒక్కరూ, ఇప్పటివరకు జీవించిన ప్రతి మనిషి మరియు చెప్పబడిన ప్రతి కథ ఇక్కడే ఉన్నాయి. మన ప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది. మనం మన వాతావరణాన్ని దాటి, చంద్రుణ్ణి దాటి, మనకు తెలిసిన గ్రహాలు మరియు సూర్యుడిని దాటి వెళ్తున్న కొద్దీ ఒక అద్భుతమైన యాత్రను ప్రారంభిస్తాము. అది మన విశ్వం యొక్క అసలు పరిమాణాన్ని అర్థం చేసుకునే యాత్ర. మనం భూమిని విడిచిపెట్టినప్పుడు మన విశ్వ ప్రయాణంలో మొదటి మైలురాయి చంద్రుడు. ఇది సుమారు 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దూరం ఎంత ఎక్కువంటే, మీరు ఒక కారును గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నిరంతరం నడిపితే అక్కడికి చేరుకోవడానికి మీకు 160 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. చంద్రుని నుండి చూస్తే భూమి నల్లని అంతరిక్షంలో నీలం మరియు ఆకుపచ్చ రంగులతో కూడిన ఒక సున్నితమైన గోళంలా కనిపిస్తుంది. ఈ దృశ్యం మన ఉనికిని చాలా చిన్నదిగా చూపిస్తుంది. చంద్రుని నుండి చూసినప్పుడు భూమి ఇలాగే ఉంటుంది. మనం మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు తదుపరి మైలురాయి సూర్యుడు. ఇది భూమి నుండి సుమారు ఒక ఆస్ట్రానమికల్ యూనిట్ దూరంలో ఉంది. దాదాపు 150 మిలియన్ కిలోమీటర్లకు సమానమైన ఈ యూనిట్ మన సౌర కుటుంబంలోని దూరాలను కొలవడానికి ఒక ప్రామాణిక కొలత. దీన్ని ఊహించుకోండి, సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల అద్భుతమైన వేగంతో ప్రయాణించే కాంతి. సూర్యుడి నుండి భూమికి చేరుకోవడానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. మీరు గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక కమర్షియల్ జెట్ విమానంలో ఈ దూరాన్ని ప్రయాణించాలంటే మీకు దాదాపు 19 ఏళ్లు పడుతుంది. ఇంతటి భారీ దూరం మన సౌర కుటుంబంలోనే అంతరిక్షం ఎంత విశాలమైనదో గుర్తు చేస్తుంది. అగ్నిగోళం లాంటి సూర్యుడు ఇంతటి అద్భుతమైన దూరం నుండి మన గ్రహానికి జీవానికి అవసరమైన శక్తిని అందిస్తాడు. మన గ్రహం మరియు సౌర భాగస్వామి అయిన సూర్యుడిని దాటి ముందుకు సాగుతూ మనం మన పొరుగున ఉన్న ఎర్ర గ్రహం అంగారకుడి మార్స్పై దృష్టి సారిద్దాం. అంగారకుడు భూమికి అత్యంత సమీపంలో ఉన్నప్పుడు సుమారు 54.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అయితే ఈ రెండు గ్రహాలు సూర్యుడికి ఇరువైపులా ఉన్నప్పుడు ఈ దూరం 401 మిలియన్ కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక కమర్షియల్ జెట్ వేగంతో అంగారకుడికి ప్రయాణించడానికి 50 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. భూమికి మరియు అంగారకుడికి మధ్య ఉన్న ఈ విశాలమైన అంతరిక్ష పరిశోధనలకు ఒక పెద్ద సవాలుగా మారింది. మనం ఆ ఎర్ర గ్రహానికి పంపిన రోవర్లు మరియు ప్రోబ్స్ చేసే ప్రయాణం కేవలం దూరమైనది మాత్రమే కాదు, నిరంతరం మారే దూరాలు మరియు కక్ష గమనాల కారణంగా ఇది ఎంతో సంక్లిష్టమైనది కూడా. మనం మన సౌర కుటుంబం యొక్క అత్యంత వెలుపలి అంచులకు చేరుకుంటున్నప్పుడు మనకు దూరంగా ఉన్న మంచు దిగ్గజం నెప్ట్యూన్ కనిపిస్తుంది. భూమి నుండి సుమారు 4.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న నెప్ట్యూన్ మన సౌర పరిసరాల అంచును సూచిస్తుంది. అంతరిక్షంలోని శూన్యం గుండా ప్రయాణించే సూర్యకాంతి. సూర్యుని నుండి నెప్ట్యూన్ను చేరుకోవడానికి సుమారు 4 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ విపరీతమైన దూరం మన సౌర కుటుంబం యొక్క విశాలతను చాటి చెబుతుంది. 1977లో ప్రయోగించిన వోయేజర్ 1 అంతరిక్ష నౌక మానవత్వపు అంతులేని జిజ్ఞాసకు మరియు తెలిసిన సరిహద్దులను దాటి అన్వేషించాలనే మన కోరికకు నిదర్శనం. ఇప్పటివరకు వోయేజర్ 1 4 దశాబ్దాలకు పైగా ప్రయాణించి భూమి నుండి 22 బిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని అధిగమించింది. ఇది మన గ్రహం నుండి అత్యంత దూరంలో ఉన్న మానవ నిర్మిత వస్తువు. ఈ విశ్వసముద్రంలో ఒక నిశ్శబ్ద బాటసారి 1990లో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగన్ సూచన మేరకు వోయేజర్ 1 తన కెమెరాను భూమివైపు తిప్పి చివరిసారిగా ఒక ఫోటో తీసింది. దీని ఫలితంగానే ఐకానిక్ పేల్ బ్లూ డాట్ చిత్రం వెలుగులోకి వచ్చింది.
భూమి నుండి సుమారు 6 బిలియన్ కిలోమీటర్ల దూరంలో. మన గ్రహం విశాలమైన అంతరిక్షంలో ఒక చిన్న అస్పష్టమైన చుక్కలా కనిపించింది. సాగన్ ఈ చిత్రాన్ని చూసి కవిత్వంతో స్పందిస్తూ, మనకున్న ఏకైక నివాసమైన ఈ చిన్న చుక్కను ప్రేమగా చూసుకోవడం మరియు రక్షించుకోవడం మన బాధ్యత అని నొక్కి చెప్పారు. మన సౌర కుటుంబం యొక్క చిట్ట చివరి అంచున ఊట్ క్లౌడ్ ఉంది. ఇది మంచుతో నిండిన వస్తువులతో కూడిన ఒక భారీ ఊహాజనిత గోళం. ఈ సుదూర మేఘం సూర్యుని నుండి 1,00,000 ఆస్ట్రానమికల్ యూనిట్లు వరకు విస్తరించి ఉందని భావిస్తారు. అంటే సుమారు 1.9 కాంతి సంవత్సరాలు. ఇది ఎంత భారీ దూరమంటే ఇది దాదాపు ఇంటర్స్టెల్లర్ స్పేస్ అంచున ఉంటుంది. సూర్యుని నుండి వచ్చే సౌర గాలులు ఇతర నక్షత్రాల మధ్య ఉండే మాధ్యమంతో ఎక్కడైతే ఆగిపోతాయో ఆ సరిహద్దును శాస్త్రవేత్తలు హీలియోపాజ్ అని పిలుస్తారు. దీన్నే అంతర్నక్షత్ర అంతరిక్షపు సరిహద్దుగా గుర్తిస్తారు. ఇక్కడితో మన సూర్యుని ప్రభావం ముగిసి విశాలమైన ఇంటర్స్టెల్లర్ స్పేస్ ప్రారంభమవుతుంది. ఊట్ క్లౌడ్ మన సౌర కుటుంబపు చివరి సరిహద్దును సూచిస్తుంది. ఇది సూర్యుని ప్రభావం తగ్గి గెలాక్సీలోకి విశ్వ ప్రయాణం నిజంగా మొదలయ్యే ఒక సరిహద్దు ప్రాంతం. మన సౌర కుటుంబపు పరిమితులను దాటి ముందుకు సాగుతుంటే మనకు తదుపరి ఆసక్తికరమైన ప్రదేశం ఆల్ఫా సెంటారీ. ఇది మన సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్ర మండలం. సుమారు 41.3 ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దూరం 2,76,000 కంటే ఎక్కువ ఆస్ట్రానమికల్ యూనిట్లకు సమానం. ఇంతటి భారీ దూరాల వద్ద మన సౌర కుటుంబంలో సౌకర్యవంతంగా ఉండే ఏయు కొలత తన ప్రాముఖ్యతను కోల్పోతుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు అంతర్నక్షత్ర కొలతల కోసం కాంతి సంవత్సరం, కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం ఉపయోగిస్తారు. ఆల్ఫా సెంటారీ మన నుండి సుమారు 4.4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన ప్రస్తుత అంతరిక్ష ప్రయాణ సాంకేతికతను బట్టి చూస్తే ఆల్ఫా సెంటారీకి ప్రయాణించడం ఊహకందని విషయం. ఉదాహరణకు సెకనుకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వోయేజర్ అంతరిక్ష నౌక ఈ పొరుగు నక్షత్ర మండలానికి చేరుకోవడానికి 70,000 ఏళ్లకు పైగా సమయం పడుతుంది. ఈ అపారమైన దూరం నక్షత్రాల మధ్య ఉన్న అంతరిక్షం ఎంత విశాలమైనదో తెలియజేస్తుంది మరియు అంతర్నక్షత్ర ప్రయాణంలోని సవాళ్లను నొక్కి చెబుతుంది. మన ప్రయాణం ఇప్పుడు మన స్వంత గెలాక్సీ అయిన పాలపుంత మిల్కీవే యొక్క భారీ స్థాయికి చేరుకుంది. సుమారు 1,00,000 కాంతి సంవత్సరాల వ్యాసం కలిగిన ఈ విశాలమైన సర్పిలాకార గెలాక్సీలో వందల బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో ప్రతి నక్షత్రం తనదైన గ్రహ వ్యవస్థను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ భారీ నిర్మాణంలో భూమి నుండి సుమారు 100 కాంతి సంవత్సరాల వరకు విస్తరించి ఉన్న ఒక చిన్న గోళం ఉంది. దీన్ని హ్యూమన్ రేడియో బబుల్ అని పిలుస్తారు. విశ్వంలో మానవ ప్రభావం ఎంతవరకు ఉందో ఇది సూచిస్తుంది. అంటే అంతరిక్షంలోకి మన రేడియో మరియు టెలివిజన్ ప్రసారాలు చేరుకున్న దూరమిది. ఈ బబుల్ దాటితే అసలు మానవత్వం ఉందన్న గుర్తే ఉండదు. మన గెలాక్సీలోని మెజారిటీ ప్రాంతాల్లో నివసించే ఏ ఇతర నాగరికతలకైనా మన ఉనికి తెలియదు. ఎందుకంటే మన సంకేతాలు ఇంకా వారిని చేరుకోలేదు. పాలపుంత పరిమాణం ఎంత పెద్దదంటే మన మొత్తం రికార్డ్ చేయబడిన చరిత్ర ఈ చిన్న బబుల్ వెలుపల గుర్తించలేనంత స్వల్పమైనది. మనం పాలపుంతను విడిచిపెట్టినప్పుడు ఊహకందని విశాలమైన అంతర్గెలాక్సీ అంతరిక్షంలోకి ఇంటర్గెలాక్టిక్ స్పేస్ ప్రవేశిస్తాము. ఇక్కడ గెలాక్సీలు అపారమైన దూరాలతో విడిపోయి విశ్వమహాసముద్రంలో తేలియాడుతుంటాయి. మన గెలాక్సీ లోకల్ గ్రూప్ అని పిలువబడే ఒక చిన్న విశ్వ పరిసరాల్లో భాగం. ఇది సుమారు 1,00,000 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో ఉన్న 50 కంటే ఎక్కువ గెలాక్సీల సమూహం. ఈ లోకల్ గ్రూప్లో పాలపుంత మరియు ఆండ్రోమెడా వంటి సర్పిలాకార గెలాక్సీలే కాకుండా అనేక చిన్న మరుగుజ్జు డ్వార్ఫ్ గెలాక్సీలు కూడా ఉన్నాయి. ఇక్కడి దూరాలు ఎంత ఎక్కువంటే లోకల్ గ్రూప్లోని ఒక చివర నుండి మరో చివరకు కాంతి ప్రయాణించడానికి 1,00,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ పరిమాణం మన స్వంత గెలాక్సీలోని దేనినైనా చిన్నదిగా చేస్తుంది. ఇది విశ్వం యొక్క అనంతత్వాన్ని నొక్కి చెబుతుంది. అంతర్గెలాక్సీ అంతరిక్షం ఒక నిశ్శబ్ద ప్రాంతం. గెలాక్సీల కాంతి ద్వీపాల మధ్య ఉన్న ఒక విశాలమైన అరణ్యం లాంటిది. ఈ అపారమైన శూన్యంలో మన మొత్తం చరిత్రకు నిలయమైన మన గెలాక్సీ అనేది అనేక గెలాక్సీలలో ఒక చిన్న చుక్క మాత్రమే. ఈ గొప్ప విశ్వ గ్రంథాలయంలో అది ఒక చిన్న కథ మాత్రమే. మన దృష్టిని లోకల్ గ్రూప్ దాటి విస్తరిస్తే మనకు కన్యా మహాసముదాయం వర్గో సూపర్ క్లస్టర్ కనిపిస్తుంది. ఇది మన లోకల్ గ్రూప్తో సహా అనేక గెలాక్సీ సమూహాల యొక్క భారీ సేకరణ. సుమారు 110 మిలియన్ కాంతి సంవత్సరాల వ్యాసం లేదా 33 మెగాపార్సెక్స్ కలిగిన ఈ వర్గో సూపర్ క్లస్టర్ విశ్వంలోని ఒక భారీ నిర్మాణం. ఇందులో
కనీసం 100 గెలాక్సీ సమూహాలకు చెందిన వేల సంఖ్యలో గెలాక్సీలు ఉన్నాయి. వీటిలో ప్రతి దానిలోనూ లెక్కలేనన్ని నక్షత్రాలు మరియు గ్రహాలు ఉన్నాయి. మనం వర్గో సూపర్ క్లస్టర్ నుండి బయటకు వెళ్తున్నప్పుడు మరింత ఆశ్చర్యపరిచే విశ్వ నిర్మాణం మనకు కనిపిస్తుంది. అదే లానియాకియా సూపర్ క్లస్టర్. వర్గో సూపర్ క్లస్టర్ను కూడా తనలో కలుపుకున్న ఈ భారీ గెలాక్సీల సమూహం 500 మిలియన్ కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ విస్తరించి ఉంది. హవాయి భాషలో లానియాకియా అంటే అపారమైన స్వర్గం అని అర్థం. ఇది నిజంగా ఆ పేరుకు తగ్గట్టే ఉంటుంది. 100 మిలియన్ బిలియన్ల సూర్యుల ద్రవ్యరాశికి సమానమైన బరువు కలిగిన లానియాకియా గెలాక్సీ సమూహాలు, సూపర్ క్లస్టర్లు మరియు లెక్కలేనన్ని ఖగోళ వస్తువులతో కూడిన ఒక అద్భుతమైన గురుత్వాకర్షణ శక్తిగల నిర్మాణం. ఈ లానియాకియా మధ్యలో గ్రేట్ అట్రాక్టర్ అనే రహస్య ప్రాంతం ఉంది. ఇది ఈ సూపర్ క్లస్టర్లోని గెలాక్సీలన్నింటినీ తన వైపుకు బలంగా లాగుతుంది. ఈ విశాలమైన ప్రాంతంలో మన పాలపుంత, మొత్తం లోకల్ గ్రూప్ మరియు వర్గో సూపర్ క్లస్టర్లు కూడా ఈ భారీ నిర్మాణంలో చాలా చిన్న భాగాలు మాత్రమే. లానియాకియా మన ఉనికికి ఒక గొప్ప అర్థాన్ని ఇస్తుంది. మనం అర్థం చేసుకోగలిగే దానికంటే ఎంతో గొప్ప మరియు అద్భుతమైన నిర్మాణంలో మనం భాగంగా ఉన్నాము. మన విశ్వ అన్వేషణ ముగింపుకు చేరుకుంటున్నప్పుడు మనం అబ్జర్వబుల్ యూనివర్స్ కనిపించే విశ్వం యొక్క సరిహద్దులను చేరుకుంటాము. ఇది సుమారు 93 బిలియన్ కాంతి సంవత్సరాల వ్యాసం కలిగిన ఒక ఖగోళ అద్భుతం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. విశ్వం వయస్సు కేవలం 13.8 బిలియన్ ఏళ్లు మాత్రమే అయితే అది ఇంత విశాలంగా ఎలా ఉంటుంది? దీనికి సమాధానం విశ్వం యొక్క విస్తరణలో కాస్మిక్ ఎక్స్పాన్షన్ ఉంది. బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుండి విశ్వం నిరంతరం విస్తరిస్తోంది. ఇది అంతరిక్షాన్ని సాగదీస్తూ ఖగోళ వస్తువుల మధ్య దూరాన్ని పెంచుతోంది. కానీ ఈ కనిపించే విశ్వం అవతల ఏముంది? ఇది ఖగోళ శాస్త్రంలోనే అతిపెద్ద రహస్యాలలో ఒకటి. అంతరిక్షంలోని కొన్ని ప్రాంతాలు కాంతి వేగం కంటే వేగంగా మన నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల అవి ఎప్పటికీ మన కంటికి కనిపించవు. ఫలితంగా మొత్తం విశ్వం యొక్క అసలు పరిమాణం ఎంతో మనకు తెలియదు. అది అనంతంగా ఉండే అవకాశం కూడా ఉంది. మనం చూస్తున్న ఈ విశాలమైన విశ్వం మొత్తం విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే కావచ్చు. నిరంతరం విస్తరిస్తున్న విశ్వంలో మనం ఎప్పటికీ చూడలేని ప్రాంతాలు, గెలాక్సీలు మరియు ఎన్నో అద్భుతాలు అనంతంగా మనకు దూరంగా వెళ్తూనే ఉంటాయని గ్రహించినప్పుడు మనకు ఎంతో వినయం కలుగుతుంది. ఈ సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ అనంతమైన విశ్వంలో మనం ఒక చిన్న ఇసుక రేణువు కంటే తక్కువ. కోట్ల కొద్దీ గెలాక్సీలు, బిలియన్ల కొద్దీ నక్షత్రాలు ఉన్న ఈ సృష్టిలో మనం ఒంటరివాళ్లమా లేక మరెక్కడైనా జీవం ఉందా అనేది ఇప్పటికీ ఒక రహస్యమే. కాని ఒక విషయం మాత్రం నిజం. మనం చూస్తున్న ఈ విశాలమైన విశ్వం మొత్తం విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే కావచ్చు. నిరంతరం విస్తరిస్తున్న ఈ అనంతంలో మనం ఎప్పటికీ చూడలేని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఈ మహాసముద్రంలో మన ఉనికి చాలా చిన్నదే కావచ్చు, కాని దాన్ని అర్థం చేసుకోవటానికి మనం చేసే ఈ ప్రయత్నం మాత్రం చాలా గొప్పది. మనకున్న ఏకైక నివాసమైన ఈ చిన్న చుక్కను ప్రేమగా చూసుకోవడం మరియు రక్షించుకోవడం మన బాధ్యత. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.